దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పాస్టర్ పునీత్ కుమార్ అనేటువంటి నేను నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభునందు ప్రియులారా, పునీత్ కుమార్ చేజర్ల అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక విషయాన్ని గమనించండి. ప్రాముఖ్యంగా అదేంటి అంటే, ప్రతిరోజు కూడా ఈ క్లుప్త సందేశాల ద్వారా మీ ముందుకు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తీసుకొస్తా ఉన్నా. మరి దేవుని దగ్గర నుంచి సహాయం తీసుకొని ఆయన ఇస్తున్నటువంటి ఆలోచనతో ఈ క్లుప్త సందేశాలు మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాం. ప్రతి సందేశంలో ఒక ఆత్మీయ పాఠాన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నా. జాగ్రత్తగా గమనించి ఆ ఆత్మీయ పాఠాన్ని మీరు తీసుకొని మరి ఆ వాక్యం ప్రకారం జీవించి దేవుని మేలులు పొందుకోవాలని, ఆత్మీయంగా విశ్వాసంలో మీరు బలపరచబడి ఎదిగి ముందుకు సాగాలని మరి ఒక దైవజనుడిగా నేను కోరుకుంటూ మీ ముందుకు ఈ వీడియోస్ ద్వారా మరి ఆత్మీయ సత్యాలు తీసుకొని వస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో క్లుప్తంగా ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను. నిర్గమాకాండం 15వ అధ్యాయములో, పరిశుద్ధ గ్రంథములో నిర్గమాకాండం 15వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట మనం చూస్తున్నాం. ప్రియులారా, అతడు యెహోవాకు మొరపెట్టెను, అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను, అది ఆ నీళ్ళల్లో వేసెను, తరువాత నీళ్లు మధురములాయెను అనే మాట అక్కడ మనం చూస్తా ఉన్నా. చాలా అద్భుతమైనటువంటి విషయం ఇది. మరి క్రైస్తవ లోకానికి చాలా సుపరిచితమైనటువంటి సంఘటన, దాదాపు అందరికి తెలిసినటువంటి విషయమే. అయితే మరలా మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచడానికి ఈ విషయాన్ని మీ ముందుకు పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొస్తూ మీకు గుర్తు చేస్తా ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, మారా నీళ్లు మధురముగా మారినటువంటి సంఘటన. ఇశ్రాయేలీలు వస్తూ ఉన్నప్పుడు ఐగుప్తు దేశం నుండి మోషే అరణ్య అనుభవంలో నుంచి నడిపించుకుంటూ తీసుకొస్తా ఉన్నప్పుడు, అరణ్య అనుభవంలో వారికి ఒక దగ్గరకు వచ్చేటప్పటికే నీళ్లు దొరక్క చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. దాహం వేస్తూ ఉంది, బాగా నీళ్లు లేవు. ఒక దగ్గరికి రాగానే ప్రభునందు ప్రియులారా మనం చూస్తున్నాం, షూరు అరణ్యం దగ్గరికి రాగానే ఒక నీటి మడుగు కనపడతా ఉంది. నీళ్లు కనపడి అనే సంతోషంతో వెళ్ళి ఆ నీళ్లు తాగగానే అది చేదుగా ఉన్నాయి, ఆ నీరు చేదుగా ఉన్నాయి. ప్రభునందు ప్రియులారా, ఆ చేదు నీటిని బట్టి వాళ్ళు చాలా బాధపడుతున్నప్పుడు, చాలా వేదన పడుతున్నప్పుడు, మోషే మీద సనుక్కుంటా ఉన్నప్పుడు, దేవుని మీద సనుక్కుంటా ఉన్నప్పుడు మోషే చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పని అక్కడ మనం చూస్తా ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో మీకు నేను తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, మీరు కూడా బహుశా చేదైనటువంటి అనుభవాల్లోని చెల్లుతున్నారేమో. మీ జీవితంలో, మీ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా ప్రతికూల పరిస్థితులు, ఏమాత్రం మరి మధురంగా లేదు, తీయగా లేదు. అంటే మనం ఎలా తీసుకోవాలంటే, కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, కన్నీరు, కడగండ్లతో, అనారోగ్యాలతో, ఆర్థిక ఇబ్బందులతో, కుటుంబ సమస్యలతో, ప్రభునందు ప్రియులారా అంటారు కదా, ఏది పట్టుకున్నా కూడా మనకి ఎదురొస్తుంది అన్నట్లుగా, ఇబ్బందులు ఎదురవుతున్నాయి అన్నట్లుగా చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో చేదు అనుభవం. అదే చేదు అనుభవం అంటే. అటువంటి చేదు అనుభవంలో మీరు వెళుతున్నారేమో. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఇశ్రాయేలీల పరిస్థితి కూడా అలాగే ఉంది. చేదు అనుభవం. ఆ నీరు తాగుతుంటే చేదుగా ఉంది. నీరు చేదు నీరు అసలు మామూలుగా అసలు ఏమి తాగకపోతే ఇంక ఇబ్బంది లేదు, కానీ చేదు నీరు తాగితే మరీ ఎక్కువ ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి వాళ్ళకి దాహం అవుతున్నప్పుడు ఆ చేదు నీరు తాగుతున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది, చాలా వేదన పడతా ఉండుంటారు. అటువంటి సమయంలో మోషే మీద వాళ్ళు సనుక్కుంటున్నారు, ఇటువంటి చేదు నీళ్ళు ఇస్తారా, మమ్మల్ని చంపటానికి తీసుకొచ్చావా అని అన్నట్లుగా. మాకు తెలుసు ఇశ్రాయేలీయులు ఎప్పుడు మోషే మీద, దేవుని మీద సనుక్కుంటా ముందుకు వెళ్ళటం. అటువంటి పరిస్థితుల్లో ప్రభునందు ప్రియులారా, మోషే చేసినటువంటి అద్భుతమైనటువంటి పని ఏంటంటే, మనం చదివాం 25వ వచనంలో, అతడు యెహోవాకు మొర్రపెట్టాను. ఒక అద్భుత కార్యం నీ జీవితంలో జరగాలంటే, ఒక ఆశ్చర్యకార్యం నీ జీవితంలో జరగాలంటే, చేదైన అనుభవంలో నుండి మధురమైనటువంటి అనుభవంలోకి నువ్వు రావాలి అంటే, నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే, 24/7 నిన్ను చూస్తున్నటువంటి దేవునికి నువ్వు మొర్రపెట్టాలి. ప్రతి నిత్యము ప్రతి సమయం నిన్ను చూస్తున్నటువంటి, నిన్ను గమనిస్తున్నటువంటి ఆ దేవునికి నువ్వు మొర్ర పెడితే ఆయన ఆలకించే దేవుడై ఉన్నాడు. ఆయనకు చెవులున్నాయి ప్రియులారా, ఆయన ఆలకిస్తాడు నీ మాట, నీ ప్రార్థన, నీ మొర్ర ఆయన ఆలకించి ఆ చేదైన అనుభవంలో నుంచి నువ్వు బయటికి రావటానికి ఆయన మార్గాలు సరళం చేస్తాడు. ఓ మంచి ఆలోచన ఇస్తాడు. ఆ ఆలోచనతో నువ్వు ఆ పని జరిగించినప్పుడు నువ్వు తప్పకుండా ఆ చేదైన అనుభవంలో, ఇప్పుడు ఒకవేళ నువ్వు చేదైన అనుభవంలో ఉన్నావేమో, నీ బ్రతుకు చేదుగా ఉందేమో, పరిస్థితులు చేదుగా ఉన్నాయేమో. అంటే చేదుగా ఉందంటే ఆ ఉన్నటువంటి పరిస్థితులు, ఆ కష్టాలు, ఆ ఇబ్బందులు,
ప్రభునందు పిల్లరా, దేవుడు ఆలోచన ఇచ్చి నడిపిస్తాడు. నువ్వు మొరపెట్టు. ఇదిగో చెట్టు తీసుకొస్తే ఆ చెట్టు కొమ్మ నీళ్ళలో మధురంగా నీళ్ళు మారిపోతాయి. ఒక అద్భుతం. సరే, ఆ చెట్టు ఏంటి, దాని మర్మం ఏంటనేది అది వేరే సందేశం. దాని గురించి నేను ఇప్పుడు దాని లోతుల్లోకి వెళ్ళట్లేదు. కానీ అక్కడ దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. ఆ ఆలోచన ప్రకారం మోషే చేసినప్పుడు అది అసలు కరెక్ట్ కాదు. ఇంకే ఆ నీటిని మార్చడానికి ఇంకా ఏదేదైనా చెయ్యొచ్చేమో కానీ ఇక్కడ అసలు నీటి పంపేస్తే చేదైన నీళ్లు మధురంగా ఎట్లా మారతాయి చెప్పండి? అది దేవుడిస్తున్న ఆలోచన. దేవుడిచ్చే కొన్ని ఆలోచనలు మన పరిస్థితులకు భిన్నంగా ఉంటాయి, వ్యతిరేకంగా ఉంటాయి. అది ఎలా జరుగుద్ది అసలు? ఇదేంటి, దేవుడు ఇది చెప్తున్నాడు, ఇది చేస్తే అది ఎందుకు జరుగుద్ది అన్నట్లుగా ఉంటది. కానీ దేవుడు చెప్పింది కానీ నువ్వు చేస్తే, ఆయన ఇచ్చిన ఆలోచన కానీ నువ్వు పాటిస్తే, అది ఒకవేళ భిన్నంగా కనపడొచ్చేమో, దాన్ని నెగిటివ్గా ఉన్న దాన్ని పాజిటివ్గా చేయగలిగినటువంటి సమర్థుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. మోషే ఆ చెట్టు బొమ్మ తీసుకొచ్చేగానే నీళ్లు మధురంగా మారిని వాళ్ళు సంతోషంగా తాగారు. ఆ చేదైన అనుభవంలో నుంచి మధురమైనటువంటి అనుభవంలోనికి వారు వచ్చారు. చేదైనటువంటి నీరు తాగినటువంటి వారు మధురమైనటువంటి నీళ్లు తాగి సంతోషంగా ఆనందంగా అరణ్యంలో ముందుకు సాగారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు పిల్లరా, ఈ జీవన ప్రయాణంలో మన జీవితాల్లో కూడా చేదైనటువంటి పరిస్థితులు ఉంటే, ఆ పరిస్థితుల నుంచి మన దేవుడు మధురమైనటువంటి పరిస్థితుల్లోకి మార్చి మన జీవితాన్ని నడిపించగలిగినటువంటి శక్తిమంతుడు. మరి ఎల్లప్పుడూ మన ప్రార్థన, మన మొర్ర ఆలకించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. 24/7 అంటే ప్రతి నిత్యం అనమాట. ప్రతి 24 గంటలు నిత్యము ఆయన కునుకక నిద్రపోక నిన్ను నన్ను గమనిస్తున్నటువంటి దేవుడు, మన జీవితాల్లో కార్యాలు జరిగించే దేవుడు. మరి ఈ సమయంలో నేను ప్రకటిస్తున్నటువంటి సైన్యములకు అధిపతి యెహోవా మన యేసయ్య. కాబట్టి ప్రభునందు పిల్లరా, ఆయనకు మొర్ర పెట్టండి. మరి మీ పరిస్థితులు, ఎటువంటి పరిస్థితుల్లో మీరు వెళుతున్నా, ఆ పరిస్థితులను మార్చి గొప్పగా మిమ్మల్ని ఆశీర్వదించి, గొప్పగా మిమ్మల్ని దీవించి, మరి ఆ తన కృపలో ఆయన మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. మిమ్మల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. నీ జీవితాన్ని మధురంగా మార్చే దేవుడై ఉన్నాడు. అటువంటి కృప దేవుడు మీకు ఇవ్వాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. విశ్వాసములో బలాన్ని పొందుకొని ప్రార్థన చేసుకొని ఆయన మార్గంలో ముందుకు సాగండి. దేవుని కృప మీకు నిండుగా మెండుగా ఉంటది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.